శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 19వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏకాదశి వ్రతం గురించి. శ్రావణమాస ఉభయపక్షాలలో వచ్చే ఏకాదశులు చాలా విశిష్టమైనవి. ఈ ఏకాదశి వ్రతం అతి రహస్యమైన, శ్రేష్టమైన, మహత్పుణ్యప్రదమై మహాపాపాలను కూడా నశింపచేసే గొప్ప వ్రతం. ఈ వ్రతపాలనకు ముందు రోజైన దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి శుద్ధుడై నిత్యకర్మలను నిర్వర్తించుకున్నాక ఏకాదశి వ్రతానికి పెద్దల అనుమతి తీసుకుని దేవదేవుడైన జగన్నాథుని షోడశోపచారాలతో పూజించి ఇలా ప్రార్థించాలి. ఏకాదశ్యాం నిరాహారః స్థిత్వాహమపరేహనీం భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అని గురువు, దేవత, అగ్ని సన్నిధిలో నియమాన్ని స్వీకరించి ఆ రోజున కామక్రోధాదులు లేకుండా కటిక నేలపైన నిదురించాలి. గురువు లేక దేవత లేక అగ్ని, వీరిలో ఎవరో ఒకరి సన్నిధిలో నియమాన్ని స్వీకరించి ఆ రోజున కామక్రోధాదులు లేకుండా కటిక నేలపైన నిద్రించాలి. ఏకాదశి రోజున ప్రభాత వేళలో కేశవునికి సమర్పించిన మనస్సుతో లేచి కూర్చున్నా నుంచున్నా ఏ కార్యం చేసినా శ్రీధర అనే నామాన్ని పలుకుతూ ఉండాలి. ఈ వ్రతం మోక్షప్రదాయకమైనది కాబట్టి ఆ 3 రోజులు అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, ఆ 3 రోజులు పాషండులతో మాట్లాడడం, వారిని చూడటం, వారి మాటలు వినడం చేయరాదు. కోపం లేని చిత్తంతో పంచగవ్య ప్రాసన చేసి మధ్యాహ్నం నదీ జలాలలో స్నానమాచరించి సూర్య నమస్కారం మొదలైన విధులను వర్ణాశ్రమాలను అనుసరించి చేసి శ్రీధరుణ్ణి శరణు పొందాలి. సాయంత్రం పుష్ప ధూప నైవేద్యాలతో శ్రద్ధాభక్తిపూర్వకంగా శ్రీధరుణ్ణి పూజించాలి. పిమ్మట సువర్ణమయమై పంచరత్నయుక్తమైన చందనంతో లిప్తమైన వస్త్రయుగ్మంతో ఆచ్ఛాదితమైన కలశను స్థాపించి శంఖ చక్ర గదాదులను ధరించిన దేవాదిదేవుడైన శ్రీధరుని ప్రతిమను కూడా స్థాపించి పూజించాలి. భగవంతుని కథాగాన భజనలతో ఆ రాత్రి జాగరణం ఆచరించాలి. ద్వాదశి నాడు ప్రాతకాలంలో శ్రీధర నామ జపం చేయగలిగినంత చేసి మరలా నారాయణుని పూజించి ప్రతిమ వస్త్రయుగ్మ సహితంగా కలశను విప్రునికి దానం చేయాలి. ఆ సమయంలో విప్రునకు ప్రత్యేకించి వెన్నను సమర్పించి శ్రీధరుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థించాలి. శ్రీధరః ప్రీయతాం మేద్య శ్రియం పుష్ణాత్వనుత్తమాం. తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణను సమర్పించి ఆవుకు గడ్డిని తినిపించాలి. బంధుమిత్రులతో కలిసి స్వయంగా భోజనం చేయాలి. శుక్లపక్ష ఏకాదశికి ఏ విధిని ఆచరించారో అదే విధంగా కృష్ణపక్ష ఏకాదశి వ్రతం కూడా ఆచరించాలి. కానీ ఈ రెండింటికి దేవతానామ భేదాన్ని అనుసరించి పూజించాలి. శుక్ల ఏకాదశికి శ్రీధరుడు కాగా కృష్ణపక్షంలో జనార్దన పేరుతో పూజించాలి. ఈ వ్రతాన్ని శ్రద్ధ ఉన్న వారికే తెలియచేయాలి, కానీ దుర్బుద్ధులు ఉన్నవారికి తెలియచేయరాదు. ఇకపోతే ద్వాదశి. ఈ రోజున శ్రీహరి పవిత్రారోపణ వ్రతం చేయాలి. ఓ సనత్కుమార, ద్వాదశి నాడు శ్రీహరిని ఉద్దేశించి పవిత్రారోపణ వ్రతం ఆచరించాలి. ఇది వరకు అమ్మవారిని ఉద్దేశించి చేసిన విధంగానే ఇది కూడా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి అన్ని వర్ణముల వారు, స్త్రీలైనా పురుషులైనా అర్హులే. కృతయుగంలో మణిమయమైన సూత్రాన్ని, త్రేతాయుగంలో బంగారు సూత్రాన్ని, ద్వాపర యుగంలో పట్టు సూత్రాన్ని, కలియుగంలో పత్తితో తయారైన సూత్రాన్ని వాడాలి. సన్యాసులు మానసికంగా ఈ పవిత్రారోపణ వ్రతాన్ని ఆచరించాలి. వెదురు చాపపై ఈ పవిత్రాలను తయారు చేసి వెదురు బుట్టలో పెట్టి శుద్ధమైన వస్త్రాన్ని కప్పి భగవంతుని ముందు పెట్టి ఇలా ప్రార్థించాలి. క్రియాలోప విధానార్థం యత్వయా పిహితం ప్రభో మయేతత్ క్రియతే దేవ తవ తుష్ట్యై పవిత్రకం
నమే విఘ్నో భవేద్దేవ కురునాథ దయాం మయి. సర్వథా సర్వదా దేవ మమ త్వం పరమాగతిః. ఏతత్ పవిత్రోహం త్వాం తోషయామి జగత్పతే. కామక్రోధాదయోప్యేతే నమే స్యుర్వత ఘాతకాః. ఆజ్యప్రభృతి దేవేశ యావత్ స్యాద్వార్షికం దినం తావద్రక్షాత్వయా కార్య తద్భక్తస్య నమోస్తుతే. ఆ తర్వాత పవిత్రాన్ని ఉద్దేశించి ఇలా ప్రార్థించాలి. సంవత్సర కృతార్చాయాః పవిత్రీకరణాయ భోః విష్ణులోకాత్ పవిత్రాద్య ఆగచ్చేహ నమోస్తుతే. విష్ణుతేజోద్భవం రమ్యం సర్వపాపప్రణాశనం సర్వకామప్రదం దేవ తవాంగే ధారయామ్యహం. ఆమంత్రితోసి దేవేశ పురాణపురుషోత్తమ అతస్త్వాం పూజయిష్యామి సాన్నిధ్యం కురుతే నమః. నివేదయామ్యహం తుభ్యం ప్రాతరేతత్ పవిత్రకం. ఈ విధంగా ప్రార్థించి పుష్పాంజలి అర్పించి రాత్రి జాగరణ చేయాలి. ఏకాదశి నాడు అధివాసం చేసి ద్వాదశి నాడు ప్రాతకాలంలో పూజ చేసి చేతులతో గంధం దూర్వాలు అక్షతలతో పాటుగా పవిత్రాన్ని తీసుకుని దేవదేవ నమస్తుభ్యం గృహాణేదం పవిత్రకం పవిత్రీకరణార్థాయ వర్షపూజాఫలప్రదం పవిత్రం మా కురుష్వాజ్య యన్మయా దుష్కృతం కృతం. శుద్ధో భవామ్యహం దేవ తత్ప్రసాదాత్ సురేశ్వర మూలసంపుటితైర్మంత్రైర్దద్యాత్ పవిత్రకం అని పవిత్రాన్ని అర్పించి మహానైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వాలి. తరువాత మూలమంత్రంతో నెయ్యి పాలు కలిపిన ఆహుతులతో హోమం చేసి అదే మంత్రంతో పవిత్రానికి విసర్జన ఈ విధంగా చెప్పాలి. సామత్సరీం శుభాం పూజాం సంపాద్య విధివన్మమ వ్రజేదానిం పవిత్రత్వం విష్ణులోకం విసర్జితం. పిమ్మట పవిత్రాన్ని తీసి బ్రాహ్మణునికి ఇవ్వాలి లేదా నీటిలో విడిచిపెట్టాలి. ఈ విధంగా శ్రీహరికి ప్రీతిగా ఈ పవిత్రారోపణ వ్రతం చేసిన వారు ఇహలోకంలో సుఖాలను అనుభవించి మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారు అని తెలియచేశాడు పరమేశ్వరుడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు 19వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.